రెడీగా బాంబు బెదిరింపు కాల్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అవుతోంది. నిన్న విజయవాడ బీసెంట్ రోడ్డుకు వస్తే ఇవాళ ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. తాజ్ మహల్ లో RTX లో పేల్చేస్తామని గుర్తు తెలియని దుండగులు యూపీ టూరిజం కార్యాలయానికి ఇమెయిల్ పంపించినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాజ్ మహల్ వద్ద హై అలర్ట్ ను ప్రకటించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, తాజ్ సెక్యూరిటీ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దాదాపు 3 గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణాన్ని జల్లెడ పట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో వచ్చింది ఫేక్ మెయిల్ అని నిర్ధారించుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బెదిరింపు మెయిల్ రాగానే తాజ్ మహల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక పర్యాటకులను అనుమతించలేదు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖకు, ఢిల్లీ పోలీసులకు కేరళ నుంచి సవ్వకు శంఖ అనే గుర్తు తెలియని మెయిల్ ఐడి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఇందులో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు నాటికి తాజ్ మహల్ను RTXలో పేల్చివేస్తామని హెచ్చరించారని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ ఫేక్ అని తేలిందని చెప్పారు. ఇక ఈ మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మెయిల్ పంపించింది ఎవరైనా దానిపై దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో పర్యాటకులపై ఆంక్షలు విధించామని, పెన్నులు తీసుకువెళ్లడంపై నిషేధం విధించామని చెప్పారు. రెడీగా ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. తాజ్ మహల్లో RTXతో పేల్చివేస్తామని గుర్తు తెలియని దుండగులు యూపీ టూరిజం కార్యాలయానికి ఈమెయిల్ పంపించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాజ్ మహల్ వద్ద హై అలర్ట్ ను ప్రకటించారు. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, తాజ్ సెక్యూరిటీ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దాదాపు 3 గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణాన్ని జల్లెడ పట్టారు. ఇలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో వచ్చింది ఫేక్ మెయిల్ అని నిర్ధారించుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా బెదిరింపు మెయిల్ రాగానే తాజ్ మహల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పర్యాటకులను అనుమతించలేదు. అయితే ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖకు, ఢిల్లీ పోలీసులకు కేరళ నుంచి సవ్వకు శంఖ అనే గుర్తు తెలియని మెయిల్ ఐడి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నాటికి తాజ్ మహల్ను RTXతో పేల్చివేస్తామని హెచ్చరించారని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ ఫేక్ అని తేలిందని చెప్పారు. ఇక అలాగే ఈ మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు. మెయిల్ పంపించింది ఎవరైనా దానిపై దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో పర్యాటకులపై ఆంక్షలు విధించామని, పెన్నులు తీసుకెళ్లడంపై నిషేధం విధించామని చెప్పారు. मैं समय ताजमहल की पूर्ति
गेट पर वो आप तस्वीरें देख सकते हैं। ताजमहल को वहाँ पर यहाँ पर फ्लड ऑपरेशन चलाया जा रहा है। व्यवस्था ना पहुँची है, ना पहुँची है और पूरे ताजमहल के जितने भी गेट है, चाहे पूरी गेट की बात की जाए उन्होंने एक साथ आना चाहिए।